ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఛానల్. ఎటువంటి దర్శనం టిక్కెట్ లేకుండా శ్రీవారి భక్తులకు శ్రీవారి ఉచిత ఎస్ఎస్టీ టోకెన్స్ 3 ప్లేసెస్లు ఇవ్వడం జరుగుతుంది. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసం ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గరికి వస్తే కనిపిస్తుందండి. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి ఉచిత ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తున్నారు. ఆ ప్లేస్లో అయితే మీరు ఆధార్ కార్డు చూపించి తీసుకోవాలి టోకెన్ అన్నది. బిలో 12 సంవత్సరాలు ఉన్న పిల్లలకైతే టోకెన్ అయితే అవసరం అయితే లేదు. ఎబో 12 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైన్లో నుంచుని టోకెన్ అయితే తీసుకోవాలి. సెకండ్ ప్లేస్ తిరుపతి బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్. ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే తిరుపతి బస్టాండ్ ఆపోజిట్ ఫ్లైఓవర్ క్రాస్ చేయాలి. అక్కడ కూడా ఇస్తారు సేమ్ టైమింగ్స్. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు ఏ టైంలో అన్నా కూడా మనకి ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే మనకి అక్కడ దొరుకుతాయి. ఇక్కడ కూడా సేమ్ ఆధార్ కార్డు చూపించి అయితే మనం ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే తీసుకోవాలి. బిలో 12 సంవత్సరాలు ఉన్న పిల్లలకైతే మనకి ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇవ్వరు. ఎబో 12 సంవత్సరాలు ఉన్న పిల్లలకి అయితే మనకి ఎస్ఎస్టీ టోకెన్స్ అన్నది అయితే ఇస్తారు. వాళ్ళైతే లైన్లో అయితే నుంచోవాలి. మనం ఎంత ఎర్లీగా లైన్లో నుంచుంటే మనకు అంత ఫాస్ట్గా అయితే టోకెన్స్ అయితే దొరుకుతాయి. థర్డ్ ప్లేస్ తిరుపతి అలిపిరి మెట్ల దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ 2 రకాల టోకెన్స్ అన్నది ఇస్తున్నారు. ఫస్ట్ టోకెన్ వచ్చేసి మనకి శ్రీవారి మెట్ల మార్గాన్ని ఎవరైతే తిరుమలకి కాలినడకన వెళ్తున్నారో వాళ్ళకి అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ దగ్గర మధ్యాహ్నం 12 గంటలకి శ్రీవారి దివ్య దర్శనం టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ దివ్య దర్శనం టోకెన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కన్ఫామ్ గా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలి. మార్గం మధ్యలో 1200 మెట్ల దగ్గర టోకెన్ స్కాన్ చేసి దివ్య దర్శనం ద్వారా శ్రీవారి దర్శించుకోవచ్చు. ఇందాక చెప్పిన ఈ 2 ప్లేసెస్లో సేమ్ ఎలాగైతే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ ఇక్కడ కూడా అలాగా ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఓన్ వెహికల్స్ ద్వారా కొండపైకి అన్న వెళ్ళిపోవచ్చు. ఆర్ ఇక్కడున్న వెహికల్స్ ద్వారా అయితే కొండపైకి అయితే డైరెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. మెట్ల మార్గాన్ని వెళ్తున్న వారికి టోకెన్స్ తీసుకోవాలి అని రూల్ అయితే లేదు. వాళ్ళు టోకెన్స్ లేకపోయినా కూడా మెట్ల మార్గం ద్వారా అన్నా కూడా వెళ్ళొచ్చు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా అయినా వెళ్ళొచ్చు. శ్రీనివాస మెట్ల మార్గం ద్వారా అయినా కూడా వెళ్ళొచ్చు. టోకెన్స్ అయితే అవసరమైతే లేదు మెట్ల మార్గానికి వెళ్ళడానికి. ఎవరైతే చిన్నపిల్లల్ని తీసుకుని మెట్ల మార్గం ద్వారా వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నైట్ టైం అయితే అలౌ అయితే లేదు. ఓన్లీ మార్నింగ్ 6 o'clock నుంచి అయితే అలౌ అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులు ఎస్ఎస్టీ టోకెన్స్ టైము ఎప్పుడు పడితే అప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు. సో మీరు టోకెన్స్ ఎప్పుడు ఇస్తారు అనే విషయం తెలుసుకుని వెళ్ళండి. మీకు ఏ టైంలో ఇస్తున్నారో అని చెప్పేసి. సో అక్కడ టోకెన్స్ ఇచ్చే ప్లేస్లో క్యూ అది ఎక్కువ ఉందని చెప్పేసి భయం అయితే పడకండి. వన్స్ టోకెన్ ఇవ్వడం స్టార్ట్ చేశారంటే క్యూ అన్నది చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. లోపల టోకెన్స్ ఇవ్వడానికి చాలా కౌంటర్స్ అయితే ఉంటాయి. వన్స్ ఇవ్వడం కానీ స్టార్ట్ చేశారంటే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.